చేపలు ఇంకా తిరుగుతూనే ఉండే దాంట్లో. తిరుగుతూనే ఉన్నది. రైట్. చేప అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. రైట్. దీని తిన వాళ్ళు కూడా తినేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కాలువకు పోయి అయితే చేపలు అయితే తెచ్చాను. ఏం చేపలో చూద్దరు రండి తొందరగా. బులవుడిగా వచ్చేసా పొయ్యా. చేపలు కదండి, ఏం చేపలు కాదు. ఎండకి నేనైతే వెళ్ళలేదు కాలువకి. మా ఆయన ఒక్కడ వెళ్ళి అయితే వచ్చాడు, అయితే తెచ్చాడు అన్నమాట. చేపలు అయితే పడాయి దండిగాను. మొయ్యి చేపలు కూడా ఉన్నట్టుండయా, చిన్నవన్నీ. వాళ్ళ అయితే గుంజేయాలి. ఈరోజు ఉప్పు కాలువలో ఏట అన్నమాట. ముందు వాళ్ళ నీళ్ళల్లో పెట్టేసి నాంతా అంటది. గిడ్డు గరుచుకోపోయినట్టుందా. రొయ్యలు, చేపలు, ఎండ ఇప్పుడు రాస్తుంది. ఇట్లా బుడమ ఒకటి దూసిపోయి వెళ్ళిపోయింది. ఉప్పుకాల్లో జిలేబులు నల్లగా ఉంటాయి. అరేసి ఆరిపోతుంది. పూసలతో నల్లంగా వచ్చేసినాయి. మొయ్యబూడం ఇంకా బతికే ఉంది కదా. ఎత్తుకరా. ఇప్పుడు ఏం చేస్తావు? ఇయ్య ఏరేస్తున్నా. ముందు ఏరేస్తాడా? గేడింగ్ చేస్తాడా? 1 2 3 4 రకాలు పడినాయి ఉప్పు కాలవకపోతే. 4 రకాలు 4 రకాల చేపలు. ఈ మొయ్యి చేపలు ఏం చేస్తావు? అవి ఏం చేస్తావు? మామూలుగా కూర వండేసుకున్నాం. ఈ మామూలు కూర. ఎన్ని రొయ్యలు వచ్చాయి చూడండి. రొయ్యలు ఆడిన 4 పీసులు ఏమో వచ్చినాయి. కదలుతున్నాయి ఇంకా. ఎరగాయలు కూడా పడినాయా? ఇసుకపుర్రి. 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 చేపలు ఇంకా తిరుగుతూనే ఉండే దాంట్లో. తిరుగుతూనే ఉన్నది. తోకాకి రాస్తుంది. జిలేబుల్ని ఏం చేస్తావు ఇప్పుడే? ఎప్పుడు మనం కూర ఫ్రై అవి చేసుకుంటుంటే ఈరోజు పిట్టు చేద్దాం. ఓహో, వెరైటీగా. ఎప్పటిలాగే కూర లేకుండా ఫ్రై లేకుండా పిట్టు చేసుకొని తినాలి ఈరోజు. అప్పుడప్పుడు బియ్యం పిట్టు చేసుకోదు ఎట్లుంటారు అట్ట. ఈరోజు ఉప్పు కాలంలో జిలేబులు పిట్టు చేయాలి. అవి ఎట్ట చేస్తావు చూద్దాం. ఎలా అట్టయితే ఈడ ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి పూర్తిగా. పిట్ అనేది ఎట్లుంటుందో చూద్దాం. ముందుగా చర్మం తీసేస్తా. చర్మం తీసేస్తా. రైట్. చేపలు కోసేసుకోవాలట. చేపలు బాగా చర్మం పెరిగితే బాగా వస్తాయి. ఇంకేనా ఈ 2 అయినా చర్మం బలి తమాసగా చీలిపోతుంది. బలి తమాసగానా కత్తికి అదం పెట్టి లాగేస్తే వచ్చేస్తుంది. కత్తికి అది పెట్టి లాగాల అదనే. మామూలుగా లాగితే చేత్తో రాదు. వస్తుంది, కష్టం ఉంటుంది. కతక్కన ఉంటుంది. బుర్ర దొరకదు. లాగితే బుర్ర దొరుకుతుంది అన్నమాట. ఇది చర్మం లాగేసింది. చర్మం పెరగటం అయితే చూడండి ఎలా చర్మం పెరుక్కోవాలనో. గట్టిగా ఉంది చర్మం. చర్మం గట్టిగా ఉందా?
చర్మం పెరికేది నేర్చుకోండి మీరు కూడా. తెలిసిన వాళ్ళు చర్మం పెరికేసుకోండి. ఈ విధంగా చూడండి. చర్మం పెరకాలంటే బాగా కష్టం కదా. ఈ విధంగా పెరకాలంటే వచ్చేస్తాయి ఊరినే. చర్మం పెరిగిన చేపలు అయితే 3 వచ్చేసినాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇవి అయితే మామూలుగా సపరేట్గా కూర వండుకోవాలి. అవి ఏందో పిట్టి ఎరాటిగా అని చెప్పని చూద్దాం. పిట్టి ఎట్ట వస్తుందో. కడిగి పెట్టుకున్న చేపలు అయితే ఇందులో అయితే పెట్టుకుంటున్నా. దీని పైకి ఇక మూత ఏం పెట్టవా? పెట్టాలి. సరే పెట్టి రైట్. పొయ్యి మీద అయితే పెడుతున్నా. పొయ్యి ఎండ పోక్స్కి చీకటిగా కనిపిస్తున్నట్టుంది. వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు. అల్లము తెల్లగడ్డ అయితే పేస్ట్ అయితే చేసుకుంటా. మెత్తంగా అయితే నూరు వేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఉడికినాయేమో చూస్తున్నాను. బాగా ఉడికిపోయింది ఆ చేప. ముక్కలు అయితే బాగా ఉడికిపోయినాయి. దించేస్తా. సరే దించేసి అయితే తెల్లగా వచ్చేసి చేప అయితే తీసి పెట్టేసుకుంటున్నాను. కాలిపోతే ముళ్ళు లేకోకుండా ఈ చిన్న పిల్లకాయలు కూడా తినేస్తారు. శుద్ధంగా చేసుకుంటే ముళ్ళు లేకుండా చేయాలైతే. ఈ చేప పిట్టు చేసేదానికి మామూలుగా టేకు చేప చేస్తారు. స్వర చేప అంటాం మనం. అయితే స్వర చేప చేస్తారు. అవి చేసేది ఎక్కువ. ఇవంటే ఈ కూడా చేసుకోవచ్చు అని చెప్పని చేస్తాను అనమాట. ఏ కాకుండా జిలేబులు కూడా చేసుకోవచ్చు అనమాట. మామూలుగా మనం కూరలో ఒలిచినట్టు ఒలిచేస్తాం అంతే కదా. అయితే అత్త ముళ్ళు చేప కండంతా అయితే ఒలిచేసారు. పొడి పొడిగా బాగా వచ్చేసింది. పాత్ర అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఆయిల్ అయితే కాగింది. తిరగమాత గింజలు అయితే వేస్తున్నా. తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ పొలుకులు, కరివేపాకు అయితే వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా. పచ్చి వాసన పోయిందా బాగా వేయించుకోవాలి. తీసి పెట్టుకున్న చేపలలో అయితే పసుపు అయితే వేస్తున్నా. కారం కూడా వేసేస్తున్నా. కల్లుప్పు నూరు పెట్టుకున్నా. దంచి పెట్టుకున్న ధనియాల పొడి మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకుంటున్నాను. ఎర్రగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఏగిపోయింది. కలిపి పెట్టుకున్న చేపనైతే ఇందులో అయితే వేసేస్తున్నా. నూనెలో బాగా కలిసేటట్టుగా బాగా కలిపెట్టుకోవాలన్నమాట. దాన్ని ఉప్పు కారం బాగా పడుతుంది. అంతేనా? వచ్చేసింది పాకానికా? కొంచెంసేపు మగ్గని. ఏంది భలే కాస్ట్లో ఉండవా? పిట్టు భలే రెడీ అయిపోయింది. చేప పిట్ట మూత పెట్టి కాసేపు మగ్గుతుంది. రెడీ అయిపోయిందా? రెడీ అయిపోయింది. భలే వాసన వస్తుంది. పచ్చడి వేసుకొని కానీ నంచుకొని కానీ తిన్నాం అనుకో బాగుంటుంది. రసంలోకి, పచ్చట్లోకి, అన్నిటికి అయితే అన్నంలో కూడా బాగుంటుంది. అన్నంలోకి అన్నిటికి మొత్తం ఎక్సలెంట్గా ఉంటుంది చేపల పిట్ట అయితే. ఇప్పుడు ఇది ఎలా వచ్చినట్టు కోడిగుడ్డు పొట్టుకుంటే ఎలా వస్తుందో అలాగ వచ్చిందన్నమాట. ఎట్టుందో చూడో, ఎంత రుచిగా ఉండదో లేదో. బాగుందో ఎట్టుందో చెప్పాలి నువ్వు. అన్ని ఐటమ్స్ చేస్తే బాగా లేకుండా ఉంటుంది.
రైట్, బాగున్నట్టయితే. ఎటుందా? బాగుంది, సూపర్గా ఉంది. సూపరా? రైట్. దీని తిన వాళ్ళు కూడా తినేస్తారు, పిల్లలకి కూడా ఇష్టంగా తింటారు. ఇదైతే ముళ్ళు లేకోకుండా శుద్ధంగా నీట్గా అయితే చేయబడింది. అందువల్ల ఇదండి ఈరోజు వీడియో అయితేనా. జిలేబుల్ పిట్టు ఎలా వచ్చిందో కామెంట్ చేసి లైక్ చేయండి. ఈ రోజుకైతే వీడియో అయితేనే, మరొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్.